నమస్తే. నిన్న అసెంబ్లీలో బీసీ కులాలకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో దీని మీద అనేక ప్రశంసలతో పాటు ప్రతిపక్షాలు నాయకులు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారు తలా తోక లేని తీర్మానం అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. సో లింగం యాదవ్ గారు, గతంలో మీరు మేనిఫెస్టో కమిటీలో మెంబర్గా కూడా పనిచేశారు. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బీసీ కులగణకు సంబంధించినటువంటి తీర్మానం ఉన్నదో, ఇది తీర్మానం కాదు, కావాల్సింది చట్టబద్ధత కల్పించాలంటూ కవిత గారు కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? ముందుగా నిన్న తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఇవాళ దేశంలోనే మొత్తం ఇవాళ క్యాస్ట్ సెన్సస్ చేయాలని దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా యాత్ర చేసుకుంటూ మెజార్టీ ప్రజలైనటువంటి బ్యాక్వర్డ్ క్లాస్కి న్యాయం జరగాలంటే ఇవాళ కులగణన జరగాలని, దానికి అనుగుణంగా మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా ఈ కులగణన చేస్తామని పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టరు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్, అదేవిధంగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా యునానిమస్గా ఇలా కులగణన చేస్తామని తీర్మానం చేసినందుకు ముందుగా తెలంగాణ ప్రజలందరి తరపున ఇవాళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగనటువంటి ఇవాళ డిసిషను నిన్న తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. మొన్న అదే కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ అధికారంలో ఉన్న బీహార్లో చేసేసారు. ఆ తర్వాత ఇవాళ కులగణన చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అదొక తెలంగాణ రాష్ట్రమే. సో దానికి ఇవాళ మిగతా ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వాళ్ళందరూ కూడా బీసీలకు వ్యతిరేకమైన పార్టీలు. మీరు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గతంలో 9.5 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మరి ఎందుకు బ్యాక్వర్డ్ క్లాస్ కులగణన ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఎందుకు దాన్ని బయట పెట్టలేదు అని అంటే ఇవాళ బీసీల మీద కేసీఆర్కు ప్రేమ లేదు. ఇవాళ కవిత ఏదో మాట్లాడుతుంది. మరి అమ్మ కవితమ్మ గారు, మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్కు 33% ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ ఇవాళ 23%, దాని నుంచి 18% వచ్చింది. మరి దీనికి కారణం మీ అయ్య కేసీఆర్ కాదా? మరి దీనికి నువ్వు ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి ఇలా బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి మీ అయ్యా నువ్వు ఇద్దరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు తెలంగాణ పేరు మీద, బీసీల పేరు మీద ఓట్లు దండుకున్నారు తప్ప మీకు తెలంగాణ ప్రజల మీద, బీసీల మీద ప్రేమ లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి, మంత్రులు గారు చాలా స్పష్టంగా ఇవాళ తీర్మానం చేసి రేపు ప్రజలకి వెళ్ళి ఇంటింటి సర్వే చేస్తాం. తెలంగాణలో బీసీలు ఎంత జనాభా ఉంది, దాని ద్వారా రేపు రాజకీయ పదవులు కానీ లేదా రిజర్వేషన్ కానీ వస్తాయి. ముందు అవి తెలుసుకోకుండా కనీసం ఒక మంచి పరిణామాన్ని కూడా యాక్సెప్ట్ చేయనటువంటి మంచి ఏ మనసు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ కులగణకు సంబంధించి ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు, సో ఏ డీటెయిల్స్ తోటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కామెంట్ చేస్తున్నారు. ముందు కవిత క్లారిటీ లేదు. అదే చెప్తున్నా. కవితకు ఆమెకు దేని మీద కాటే ఎంతసేపు డబ్బులు దండుకోవడం, ఇలా కాళేశ్వరం మీద ఏమైంది, బీసీల పేరు మీద, తెలంగాణ పేరు మీద ఓట్లు దండుకోవడం ఉన్న శ్రద్ధ కేసీఆర్ ఫ్యామిలీకి, కవితకు తెలంగాణ ప్రజల మీద లేదు. ఇవాళ మేము ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వం నిన్ననే రెజల్యూషన్ పాస్ చేసింది. రెజల్యూషన్ చేసిన తర్వాత డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణలోని ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారు. సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ సర్వే చేసిన తర్వాత దాన్ని తర్వాత మీరు కమిటీ దాన్ని వేసి కమిటీ తర్వాత బిల్లు అసెంబ్లీలో కనీసం ఆ సోయి కూడా మీరు లేకుండా ఒక మంచి పరిణామాలు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి మనసులు మీరు ఇక మాట్లాడితే ఎట్లండి? ఇలా కవిత మాట్లాడదాని కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు బీసీల రిజర్వేషన్ ఇవాళ తగ్గించినందుకు దానికి చెప్పకుండా మళ్ళీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు నిజంగా బీసీల మీద ప్రేమ లేదు కవితకు. తీర్మానం కాదు పెట్టాల్సింది, చట్టబద్ధత కల్పించాలి. బీహార్, కర్ణాటకలో ఎట్లయితే చట్టబద్ధత కల్పించారో ఆ తరహాలో చట్టబద్ధత కల్పించాలి. ఇది తీర్మానము కేవలం నామమాత్రంగా బీసీలను మభ్యపెట్టడానికి ఇదంతా అంటూ కవిత అంటారు. బహుశా కవితకు ఆమె ఇంతకుముందు గతంలో ఎంపీగా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉంది. ఆమె కనీసం ఒక అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తీర్మానం చేసి పంపించిన తర్వాత మేము సెన్సెస్ చేస్తాం. సెన్సెస్ వచ్చిన తర్వాత జనాభా ఎంత ఉందో దానికి అనుగుణంగా ఆ తర్వాత మీరు బిల్లు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సెన్సెస్ ఇప్పుడు మీరు తీర్మానం చేసిందే రేపు సెన్సెస్ చేయడం కోసం కదా. నీకు కనీసం ఓపిక కూడా లేకుంటే మేము మాట్లాడితే ఎట్లండి? ఇవాళ రేపు సెన్సెస్ వచ్చిన తర్వాత జనాభా ఎంత ఉందో అప్పుడు మేము బిల్లు చేస్తాం. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. కనీసం దీనికి కూడా యాక్సెప్ట్ చేయకుండా మీరు అప్పుడే విమర్శలు చేసేట్లండి. అందుకే మీరు ఇట్లా విమర్శలు చేసినందుకే తెలంగాణ ప్రజలు ఎక్కడ పెట్టాలో మిమ్మల్ని అక్కడ పెట్టి రైలా కూడా మీకు బుద్ధి రాలే. ఇలా బీజేపీ కూడా మాట్లాడుతుంది. మరి దేశంలోనే ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు బీసీలు ఇలా కులగణన జరుగుతుంటే, క్యాస్ట్ సెన్సస్ గురించి అడుగుతుంటే మరి ఎందుకు ఈ ప్రధాని మాట్లాడలేడు? ఎందుకు ఈ ప్రధాని ఇలా క్యాస్ట్ సెన్సస్ ఇనిషియేట్ చేయట్లేదు? ఇలా మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ అధికారులు ఏ ఒక్క రాష్ట్రాల్లో అయినా, బీజేపీ రాష్ట్రాల్లో అయినా క్యాస్ట్ సెన్సస్ చేసిందా అంటే మనం క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఇవాళ బీసీలకు వ్యతిరేకమైన పార్టీలు. ఇవాళ సామాజిక న్యాయం జరగాలన్నా, సంక్షేమ అభివృద్ధి జరగాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇవాళ అందుకే కాంగ్రెస్ పార్టీ మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో బాగా ఇలా మరొక గ్యారంటీని, క్యాస్ట్ సెన్సెస్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేసిన వీళ్ళ అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని ఫస్ట్ మీరు వెల్కమ్ చేయండి. కనీసం ఆస్వాదించే, ఆనందించే మనసు కూడా లేనటువంటి వ్యక్తులు ఈ బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు అంటారు, కానీ బీజేపీ నాయకులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మా ఇద్దరికి పొత్తుండదు, కేసీఆర్ కేవలం డ్రామా ఆడుతున్నాడని బీజేపీ నాయకులు అంటారు. ఏది నమ్మాలి? మీరు చాలా స్పష్టంగా గతంలోనే ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ నన్ను వచ్చి కలిసి ఉండాలి. ఇవాళ మీరు చెప్పడం కాదు కానీ స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పారు. వారు మరి ఎందుకు కలవవలసి వచ్చింది? ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఎందుకు కలుస్తారండి? నీకు మెజార్టీ ఎమ్మెల్యేలు అయిపోయారు అంటే మనం ఇవాళ కవిత లిక్కర్ స్కామ్ కేసు ఏమైందండి? ఎక్కడ పోయిందండి? ఇలా నా ఫామ్ హౌస్ కేసు ఏమేమి లేదండి అంటే ఇవన్నీ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు ఆడిరు మనం చూసినాం. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా చాలా డ్రామాలు ఆడిరు. అయినా కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిర్రు. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ 10,000కు పైగా స్థానాలతోటి స్పష్టమైన మెజార్టీ సీట్లు సాధించబోతుంది. దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలి. దీన్ని కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు రాకుండా చేయడంలో కుట్రలో బాగానే వీళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు వీళ్ళని ఎప్పుడు నమ్మరు. బీజేపీ అసలు ఎక్కడ బీఆర్ఎస్ అండి? ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఎవరెవరో కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది జాయిన్ అవుతున్నారు. ఇక మీరు వెయిట్ చేయండి. చాలా మంది మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి నాయకులందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ప్రధానంగా బండి సంజయ్ కామెంట్ చేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా కేటీఆర్, కేసీఆర్ని అరెస్ట్ చేసేటోళ్ళం అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పని? మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. ఏదైనా కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం జరుగుతుంది తప్ప వ్యక్తిగత ద్వేషాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకం. ఇలా మా మేనిఫెస్టోలో మేము పెట్టాం. యాజ్ అ మెంబర్గా మేము ఏం పెట్టామంటే న్యాయపరమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాము. డెఫినెట్ కూడా ఎంక్వైరీ వేస్తాం, చట్టపరమైన న్యాయపరమైనగా శిక్షిస్తాం తప్ప వ్యక్తిగత ద్వేషాలకు కాంగ్రెస్ పార్టీ పోదు. ఇవాళ బీజేపీ పార్టీ అదే జరిగింది దేశంలో. ఇలా ఆపోజిషన్ నాయకుల మీద ఈటీలు, ఐడీలు, అదేవిధంగా సిబిఐలు రైడ్లు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆపోజిషన్ నాయకులు లేకుండా చేయాలనుకుంటారు. అందుకే మా ముఖ్యమంత్రి, మంత్రులు ఏమంటున్నారు? ఆపోజిషన్ నాయకులు మీరు రండి అసెంబ్లీకి చర్చిద్దామంటున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా ఏదైనా ఉంటుంది. మరి అసెంబ్లీలు ఎందుకండి? అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించదు. ఏదైనా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారంకే పోతుంది. బీజేపీ వాళ్ళు అలా చేసారు కాబట్టి బండి సంజయ్ మాట్లాడడం అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఏం చెప్తారు? ఇవాళకి 9-10 రోజులు అవుతుంది అనుకుంటా అసెంబ్లీ సమావేశాలు మొదలై. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అడుగు పెట్టని పరిస్థితి. సో ఎట్లా చూస్తారు? మీకు భయపడి అనుకోవాలా, లేకపోతే ఆయన వచ్చే ఇష్టం లేక రావట్లేదు అనుకోవాలా, ఏమనుకోవాలి? డెఫినెట్గా అండి, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా చర్చలు అసెంబ్లీలో జరగాలి. ప్రతిపక్షం, పాలకపక్షం రెండు కూడా అసెంబ్లీలోకి రావాలి. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ సెషన్లో ఎన్ని రోజులు పెట్టాడో మనందరికీ కూడా తెలుసు. ఇవాళ సెకండ్ సెషన్కి దాదాపు ఇన్ని రోజులుగా మొత్తం 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కనీసం ఒక 5 రోజులు కంటిన్యూస్ సెషన్ కూడా పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనకు చట్టసభల మీద కానీ, సెక్రటేరియట్ మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తి. ఆయన ఒక రాజరిక నియంత పోకడగలటువంటి వ్యక్తి. ఆ విధంగానే ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఇలా మేము ఒక ప్రజాస్వామ్యం నమ్మే పార్టీగా డెఫినెట్ కూడా ఇలా చర్చలు చాలా సంప్రదాయ ఫలప్రదమైనవి. ఇలా బీసీ బిల్లు నిన్న పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కూడా కాళేశ్వరం మీద డీటెయిల్డ్ పేరు శ్వేతపత్రం మా మినిస్టర్లు ఇలా ప్రవేశపెడుతున్నారు. మేము ఏం చెప్తున్నామంటే తెలంగాణ ప్రజలకు మేమిచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసే బాధ్యత మాది. అదేవిధంగా గతంలో ఏవైనా తప్పులు జరిగినో దాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీద కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఇవాళ ఏం జరిగిందో కాళేశ్వరం మీద తెలంగాణ ప్రజలు తెలియజేయాలి కదా. ప్రజాస్వామ్యంలో మరి జవాబుదారం అంటే ఏం తెలియనట్టు ఏం జరిగిందో చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఏం జరిగినాయి అక్కడ ఇక్కడ జరిగేలా మీరు చెప్పడం కాదు, కాగే చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరంలో 28,000 కోట్లు అడ్డదారిగా ఇవాళ మళ్ళించారు అని చెప్పారు. దాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. దాన్ని కూడా మీరు అసెంబ్లీకి రాకుండా పబ్లిక్ మీటింగ్లో పోతారు. పక్కనే ఉన్న రాష్ట్ర కార్యాలయానికి అటెండ్ అవుతాడు. 120 కిలోమీటర్లు ఉన్నటువంటి నల్గొండ పోయి పబ్లిక్లో వీళ్ళ పాల్గొంటాడు. మరి ఎందుకు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉంటావు? నీకు రిజైన్ చేయి. నీకు ప్రజాస్వామ్యం నమ్మకం లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రతిపక్ష నాయకుడు ఉంటావు? నీకు రిజైన్ చేయి. మరే అంటే నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ ప్రజాస్వామ్యం నమ్మడు, రాజరికమైనటువంటి పోకడు కలిగిన వ్యక్తి, నియంత్రిత వ్యక్తి. ఆయనకు తెలంగాణ ప్రజలు గతంలో బుద్ధి చెప్పారు. మళ్ళీ ఎలక్షన్లో రేపు రాబోయే రోజులలో కూడా కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బీసీకి సంబంధించి కులగణన
ఏదైతే తీర్మానాన్ని ప్రవేశపెట్టినో దీన్ని ప్రతిపక్షాలు ఇక సంతోషపడవలసినటువంటి సందర్భంగా ఫీల్ కాకుండా ఇక అధికార పార్టీ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. సో గత 10 ఏళ్ల నుంచి ఎందుకు బీసీలని గుర్తుపెట్టుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎందుకు ఇప్పుడు విమర్శలు చేస్తున్నట్టు కూడా డాక్టర్ లింగం యాదవ్ అయితే గట్టిగానే ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. సో చూద్దాం ఏం జరగబోతుంది, దీని మీద ఎవరెవరు ఎలాంటి కౌంటర్లు ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.